అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తల్లి చిన్నారి మృతి, శోకసంద్రంలో కుటుంబం. అహ్మదాబాద్ లో జరిగిన ఘోరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రతి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. షార్లాబెన్ ఠాకూర్ అనే మహిళ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ లో వంట చేస్తుంది. ఆమె కొడుకు రవి ప్రతిరోజు టిఫిన్ బాక్స్లను కాలేజీకి డెలివరీ చేయడం ఆమె కుటుంబ జీవనోపాధిగా మారింది. బీజే మెడికల్ హాస్టల్ మెస్ లోకి ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిన సమయంలో షర్లాబెన్ ఠాకూర్ తన 2 సంవత్సరాల మనవరాలితో కలిసి అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదంలో షర్లాబెన్, చిన్న ఆద్య ఆచూకీ లేకుండా పోయారు. ప్రమాద సమయంలో రవి సివిల్ ఆసుపత్రిలో టిఫిన్ డెలివరీ చేస్తున్నాడు. రవి అతను DNA నమూనాను ఇచ్చి కుమార్తె ఆద్య మృతదేహాన్ని కనుగొనాలని అధికారులను కాళ్లు పట్టుకుంటున్నాడు. అతని అక్క పాయల్ ఠాకూర్ తల్లి షర్లాబెన్ కోసం DNA నమూనా ఇచ్చారు. మా తల్లి ఎప్పుడు తిరిగి రాలేదు. మా మేనకోడలు కూడా ఆమెతో పాటు ఉంది. నిన్నటి నుంచి మేము వారిని వెతుకుతున్నాము, కానీ ఎక్కడా కనిపించలేదని ఆమె విలపిస్తూ చెబుతోంది. అధికారులు ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవటం, శవాల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టడం కుటుంబ సభ్యుల్లో నిరాశను పెంచుతోంది. ఈ దారుణ ప్రమాదంలో చిన్నారి, తల్లి కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఎదురు చూపులు మనలను కలిచివేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు.